నియోజకవర్గాల పునర్విభజనతో పాటు దేశంలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు చట్టసభలను దాటలేకపోయినా మహిళా రిజర్వేషన్ బిల్లు మరికొద్ది రోజుల్లో అమలు కానుంది. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు మార్చేయబోతున్నాయి. ఇప్పటిదాకా వ్యక్తిగత చొరవతోనూ ప్రత్యేకమైన ఆసక్తితోనూ రాజకీయాల్లోకొచ్చి వ్యయ ప్రయాసల కోర్చి మహిళలు మనుగడ సాగించాల్సిందే తప్ప వాళ్లకంటూ ప్రత్యేక కోటా ఇవ్వడం, అది 33% ఇవ్వడం ఖచ్చితంగా చారిత్రక సందర్భమే. లోక్సభ అభ్యర్థుల నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఇప్పుడు మహిళలకు 33% నియోజకవర్గాల కేటాయింపుపై కసరత్తు మొదలైంది. దశాబ్దాల కల నెరవేరబోతోందా? మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతోందా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. దేశంలో మహిళా రిజర్వేషన్ డిమాండ్ వలస రాజ్యాల కాలం నాటిది. 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లలో 41 రిజర్వ్డ్ సీట్లు, సెంట్రల్ లెజిస్లేచర్లలో పరిమిత రిజర్వేషన్లను మహిళలకు అందించింది. విమెన్స్ ఇండియా అసోసియేషన్, ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా వంటి ఆ కాలంలోని ప్రధాన మహిళా సంఘాలు భారతీయ మహిళలకు ఓటు హక్కు కోసం మాత్రమే డిమాండ్ చేశాయి. అదే సమయంలో ఆ సంఘాలు ప్రభుత్వంలో మహిళలకు మాత్రమే కొన్ని సీట్లుండాలనే డిమాండ్ను డీల్ చేయాల్సి వచ్చింది. అయితే దీనిని ఆ సంఘాలు వ్యతిరేకించాయి. కానీ 1935లో బ్రిటన్ మహిళలకు కొన్ని సీట్లిచ్చింది. రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ సభలో కూడా మహిళా రిజర్వేషన్ అంశం చర్చకొచ్చింది. అయితే రిజర్వ్డ్ సీట్ల అవసరం లేకుండా ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కొందరు సభ్యులు వాదించడంతో రిజర్వేషన్ అనవసరంగా భావించారు. మహిళలకు ప్రత్యేక హక్కుల అవసరం లేదని, వారిని పురుషులతో సమానంగా చూడాలని రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు రేణుకారే వాదిస్తూ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. మహిళలు తమ హక్కుల కోసం శతాబ్దాలుగా పోరాడారని, ఇప్పుడు ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో మహిళలకు రిజర్వేషన్ సీట్ల ఆలోచనను దేశంలోని మహిళా సంస్థలు కూడా తిరస్కరించాయి. మహిళలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని తాను అనుకోవట్లేదన్నారు ప్రముఖ నాయకురాలు సరోజినీ నాయుడు. మహిళలు దృఢమైన వారని, సమర్థులని, పురుషుల నుంచి రక్షణ పొందాల్సిన అవసరం లేదని ఆమె అప్పట్లో మాట్లాడారు. రాజకీయాల్లో, యుద్ధంలో మహిళలు ఎల్లప్పుడూ పాల్గొంటారని, స్త్రీలు పురుషులతో సమానమని, వారికి రిజర్వేషన్లు అవసరం లేదని సరోజినీ నాయుడు వాదించారు. దేశంలో లింగ విభేదం లేకుండా అందరికీ సమాన హక్కులుండాలని, అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆకాంక్షతో స్వాతంత్రం సాధించుకున్నాం. కానీ పురుషుల ఆధిపత్యం ఎక్కువై మహిళల ప్రాధాన్యం తగ్గుతూ ఉండడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మార్గరెట్ అల్వా నేతృత్వంలోని కమిటీ 1988లో మహిళల హక్కుల కోసం ఓ నివేదికను రూపొందించింది. ఇందులో అందరికీ ఒకే చట్టం, మహిళలు ఆస్తులు, సీట్లు, లింగ నిర్ధారణ పరీక్షలు, వరకట్న వేధింపులు వంటి 353 సూచనలున్నాయి. రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణ చట్టాలు పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వంటి సంస్థల్లో మహిళలకు 3/1 సీట్లు కేటాయించాయి. అంటే ఈ సంస్థలో ఎన్నుకునే సభ్యుల్లో కనీసం 3/1 మంది మహిళలుండాలి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం తెరపైకొచ్చింది. 1989లో ఈ విషయంపై రాజ్యాంగాన్ని సవరించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజీవ్ గాంధీ. రూరల్, అర్బన్ ఎన్నికల వ్యవస్థల్లో మహిళలకు 3/1 రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ బిల్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ బిల్లు లోక్సభలో గట్టెక్కినా రాజ్యసభలో మాత్రం ఆమోదముద్ర పడలేదు. 1992, 1993లో నాటి పివి నరసింహారావు సర్కార్ 72, 73వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లుల్ని పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టింది. పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే విధంగా దీనిని అప్పటి ప్రభుత్వం రూపొందించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు గట్టెక్కి చట్టంగా కార్యరూపం దాల్చింది. ఈ చారిత్రాత్మక సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో భారత మహిళల ప్రాతినిధ్యం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల్లో సుమారు 14.5 లక్షల మంది ఎన్నికైన మహిళా ప్రతినిధులున్నారు. ఇది మొత్తం ప్రతినిధుల్లో 46% సమానం. ఇది ప్రపంచంలోనే సాటిలేని రికార్డు. రాజ్యాంగం కనీసం 33% రిజర్వేషన్లు ఉండాలని చెబుతున్నా ఇప్పటికే దేశంలోని 21 రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ నిబంధనలు చేశాయి. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
1996 సెప్టెంబర్ 12న దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్స్ కు సంబంధించి తొలిసారి 81వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. కానీ ఇది లోక్సభలోనే గట్టెక్కలేకపోయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీనిని సిఫార్సు చేశారు. 1996 డిసెంబర్లో కమిటీ తన నివేదికను బయటపెట్టింది. కానీ లోక్సభ రద్దు అవడంతో బిల్లును ఎవరూ పట్టించుకోలేదు. 2 ఏళ్ల తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తావించింది. అప్పుడు కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. 1999, 2002, 2003లో వాజ్పేయి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా పార్లమెంట్లో విఫలమయ్యాయి. 5 ఏళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ సర్కార్ ఈ బిల్లును ప్రస్తావించింది. 2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలో తీసుకొచ్చింది. 1996 కమిటీ చేసిన 7 సిఫార్సుల్లో 5ని ఈ బిల్లులో చేర్చినట్లు అప్పటి యూపీఏ సర్కారు వెల్లడించింది. కొన్ని రోజులకే ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపించారు. 2009 డిసెంబర్లో స్టాండింగ్ కమిటీ నివేదిక వచ్చింది. 2010 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చివరకు 2010 మే 9న రాజ్యసభలో ఈ బిల్లు గట్టెక్కింది. ఆ తరువాతి కాలంలో ఈ బిల్లు లోక్సభ ముందుకు రానేలేదు. 2014లో లోక్సభ రద్దయింది. ఆ తర్వాత 2023లో పార్లమెంట్ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టమైంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా కోటా చట్టం అమలు చేయాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. 17వ లోక్సభలో ఇప్పటి వరకు అత్యధికంగా 82 మంది మహిళా ఎంపీలున్నారు. ఇది మొత్తం లోక్సభ బలంలో దాదాపు 15.21%. 2002లో ప్రభుత్వ డేటా ప్రకారం రాజ్యసభలో మహిళా ప్రాతినిధ్యం దాదాపు 14%. 2014లో అంటే 16వ లోక్సభలో మొత్తం 11.87%, అంటే 68 మంది మహిళా ఎంపీలున్నారు. 2019 లోక్సభ ఎన్నికల ప్రకారం 47.27 కోట్ల మంది పురుషులు, 43.78 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో పురుషుల భాగస్వామ్యం కంటే 67.18% మహిళా ఓటరు భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ప్రస్తుత 18వ లోక్సభలో 74 మంది మహిళా ఎంపీలున్నారు. రాజ్యసభలో 39 మంది మహిళా ఎంపీలున్నారు. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల విషయానికొస్తే ఏపీ అసెంబ్లీలో 22 మంది మహిళా ఎమ్మెల్యేలు, తెలంగాణలో 10 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చట్టం అమలైతే అన్ని సభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గాల పెంపుతో లోక్సభలో సీట్ల సంఖ్య 816కు పెరిగింది. అప్పుడు ఖచ్చితంగా 273 మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పించక తప్పదు. అలాగే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల సంగతి చూసుకుంటే ఏపీ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 263కి పెరుగుతుంది. అప్పుడు ఏకంగా 88 సీట్లలో మహిళల ప్రాతినిధ్యం తప్పదు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 179కి పెరుగుతుంది. అప్పుడు ఏకంగా 60 సీట్లలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కుతుంది. ఇలా ఏ చట్టసభ చూసుకున్నా మహిళలకు ప్రాతినిధ్యం అనివార్యంగా పెరిగి పాలనలోనూ పెను మార్పులకు అవకాశం ఉంటుంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీకి డిమాండ్ చేస్తున్న తరుణంలో వారితో చర్చించాకే ప్రత్యేక సమావేశాల్లో ఈ చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. నారీ శక్తి వందన్ అధినియం 2023 ప్రకారం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% సీట్లను రిజర్వ్ చేయనున్నారు. మహిళలకు సీట్లు రొటేషనల్ పద్ధతిలో రిజర్వ్ చేస్తారు. వరుసగా ప్రతి 3 సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మహిళలకు లాటరీ డ్రా పద్ధతిలో సీట్ రిజర్వ్ చేస్తారు. మహిళా రిజర్వేషన్ సాఫీగా అమలు జరగడానికి 50% సీట్ల పెంపు ఫార్ములాను తెరపైకి తెచ్చారు. తద్వారా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మహిళా కోటాను అమలు చేయొచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం మహిళా కోటాలో ఓబీసీలకు కూడా ఉపకోటా ఉండాలని కాంగ్రెస్, ఎస్పీ వంటి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టసభల్లో ఇక 33% మహిళలు కనిపించబోతున్నారు. ప్రాథమిక స్థాయిలో మహిళా రిజర్వేషన్ కొంత దారి తప్పే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకి అవకాశాలు ఇప్పించుకోవచ్చు. అలాగే ధనిక, అగ్రవర్ణ మహిళలకు ముందుగా అవకాశం రావచ్చు. రాజకీయ పార్టీల్లో ప్రాబల్యం ఉన్న కుటుంబాల మహిళే మళ్లీ ఈ రిజర్వేషన్ వాడుకొని చక్రం తిప్పే అవకాశం లేకపోలేదు. అయితే ఇదంతా ప్రాథమికంగా కొన్నేళ్ల పాటు జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఇది అన్ని వర్గాలకు అందుబాటులోకి వస్తుంది. దేశ రాజకీయాల్లో కొత్త మార్పు చూస్తాం. ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అరొకర మినహాయింపులున్నా సాధారణంగా కనిపించే రాజకీయ చిత్రమిది. మహిళలకు 3వ వంతు ప్రాతినిధ్యం అమలైతే ఈ పరిస్థితి మారే అవకాశాలున్నాయి. అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన వారు కూడా పోటీకి ముందుకొస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికలు దీనికి రుజువు. రిజర్వేషన్ కారణంగా పట్టణాలు, గ్రామాల్లో ఎంతో మంది సాధారణ నేపథ్యం ఉన్న మహిళలు రాజకీయాల్లో ప్రవేశించి తమదైన ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికిదే ఓ విజయంగా చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో స్త్రీల నిర్ణయాధికారం పెరగడంతో పాటు ఉద్యోగాల్లో, స్వయం ఉపాధిలో, మొత్తంగా ప్రజా జీవనంలో వారి ప్రభావం, సంఖ్య పెరిగిందని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, మహిళల పాలనలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, ఆస్పత్రి, పౌష్టికాహారం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని, మహిళలపై నేరాలు తగ్గాయని వెల్లడైంది. రాష్ట్రాన్ని, యావత్ దేశాన్ని ప్రభావితం చేసే చట్టసభల్లో అతివల సంఖ్య పెరిగితే చట్టాల రూపకల్పనలోనూ ఈ మార్పులు ప్రతిబింబిస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ భారీ మార్పు రాబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పెరగనున్న సీట్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రానుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ యవనికపై మహిళా నేతల హవా మొదలు కానుంది. ఇప్పటి వరకు పురుషాధిక్య రాజకీయాల్లో అవకాశాల కోసం ఎదురు చూసిన ఎంతో మంది చైతన్యవంతులైన మహిళలకు ఇది నిజంగానే గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. ప్రతి 3 ఎమ్మెల్యేల్లో ఒకరు ఖచ్చితంగా మహిళా నేతే ఉండబోతూ ఉండడంతో ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే మహిళా క్యాడర్ను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం 2 రాష్ట్రాల్లో కలిపి సుమారు 140 మందికి పైగా మహిళా ఎమ్మెల్యేలు చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు. గతంలో కేవలం 10 నుంచి 15% లోపే ఉన్న మహిళా ప్రాతినిధ్యం ఇప్పుడు ఏకంగా 33% పెరగడం రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ చాలా చోట్ల భర్తలు లేదా కుటుంబ సభ్యులు ప్రాక్సీలుగా పాలన సాగించేవారు. కానీ అసెంబ్లీ స్థాయికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉండబోతోంది. ప్రస్తుత సోషల్ మీడియా వాడకం, పెరిగిన విద్యావంతుల సంఖ్య, మహిళల్లో వచ్చిన రాజకీయ చైతన్యంతో సొంతంగా ఎదిగే నేతలకే ప్రాధాన్యత పెరగనుంది. పార్టీలు కూడా కేవలం డమ్మీ అభ్యర్థుల్ని కాకుండా ప్రజల్లో పట్టున్నా సొంతంగా గెలవగల సామర్థ్యం ఉన్న మహిళా నేతలకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో ద్వితీయ శ్రేణి మహిళా నాయకత్వం బలంగా ఉంది. నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం, ప్రజా సమస్యలపై గళం విప్పడం వంటి పనుల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖచ్చితం కావడంతో ఇప్పటి వరకు తెర వెనుక ఉండి పనిచేసిన మహిళా నేతలు ఇప్పుడు నేరుగా ప్రజల ముందుకొచ్చి తమ నాయకత్వ లక్షణాలు నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది రాజకీయాల్లో ఒక రకమైన వడపోతకు దారితీసి అసలైన సమర్థులైన మహిళా నేతలను బయటకు తీస్తుంది. మహిళా రిజర్వేషన్ల వల్ల కేవలం లింగపరమైన ప్రాతినిధ్యమే కాకుండా సామాజిక సమీకరణాలు కూడా మారతాయి. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మహిళా నేతల ఎంపిక కోసం పార్టీలు కొత్త వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఒక మహిళా నేత ఎన్నికల బరిలో ఉంటే మహిళా ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి మౌలిక సమస్యలపై చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇది రాజకీయాల్లో క్వాలిటీని పెంచుతుందనడంలో సందేహం లేదు. ఎలా చూసుకున్నా తెలుగు రాష్ట్రాల్లో మహిళా నేతలకు రాబోయే 5 ఏళ్లు అత్యంత కీలకం. అవకాశం కోసం ఎదురు చూసే దశ నుంచి అవకాశాలను శాసించే దశకు వారు చేరుకోబోతున్నారు. పార్టీలు కూడా తమ గెలుపు గుర్రాలను వెతుక్కునే క్రమంలో మహిళా అనుబంధ విభాగాలను బలోపేతం చేస్తున్నాయి. చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో మానవత్వం, పారదర్శకత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలోని అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు బాటలు వేయనుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలైతే దేశ రాజకీయాల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా మరో కీలక ముందడుగు పడినట్లే. ఇప్పటికే స్థానిక సంస్థల్లో అమలవుతున్న కోటా కారణంగా గ్రామాలు, పట్టణాల్లో అతివల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. కానీ కొన్ని దశాబ్దాలుగా అది అక్కడికే పరిమితమైంది. రాజకీయ అధికారానికి అసలు సిసలు కేంద్ర బిందువైన అసెంబ్లీలకు, పార్లమెంటుకు విస్తరించలేదు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకురానున్న బిల్లుతో ఈ లక్ష్యం చేరుకోవడానికి మహిళలకు ఇంకా ఎంతో కాలం పట్టదు. జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు దేశాన్ని శాసించే లోక్సభలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉండడం ఎంతమాత్రం సరైంది కాదని పలు సర్వేలు, అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ తరుణంలో ఆలస్యంగానైనా ఈ దిశగా మంచి మార్పు మొదలైందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లు చట్టం అమలైతే 33% తప్పనిసరి ప్రాతినిధ్యానికి తోడుగా జనరల్, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పురుషులతో తలపడి గెలిచే మహిళలతో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. పార్లమెంట్, అసెంబ్లీ వంటి అత్యున్నత చట్టసభల్లో
మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగడం సమాజంలోని బాలికలు, యువతులపై మంచి ప్రభావం చూపుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లడానికి దోహదపడుతుంది. తాము కూడా రాజకీయ రంగంలోకొచ్చి ప్రజాసేవ చెయ్యాలని, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకునే అవకాశాలు పెరుగుతాయి. రాజకీయాలు పురుషుల కార్యక్షేత్రం అన్న అభిప్రాయం క్రమేణా తొలగిపోయి స్త్రీ పురుష సమానత్వం దిశగా బలమైన అడుగులు పడతాయి. స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ పలుచోట్ల వారి తరపున వారి భర్తలే అజమాయిషీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాగే లేకపోయినా ఇదొక తీవ్రమైన సమస్యగానే కొనసాగుతోంది. చట్టసభల్లో రిజర్వేషన్ అమలైన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలున్నాయి. అలాగే దేశ జనాభాలో మెజార్టీ ఉన్న బీసీలకు మహిళా కోటాలో ఉపకోటా కేటాయించకుండా మహిళా రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటికే ఉన్న అగ్రకుల రాజకీయాల్ని మరింత సుస్థిరం చేసినట్లవుతుందన్న విమర్శలున్నాయి. మహిళలకు కేటాయించిన సీట్లలో ధనబలం అధికంగా ఉన్న అగ్రకులాలకు చెందిన మహిళలే ఎన్నికవుతారని, వారితో బీసీ మహిళలు తలపడలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్, లింగ సమానత్వం వంటి సానుకూల మార్పులకు నాంది పలికినా సామాజిక న్యాయం ఎండమావే అవుతుందన్న అంచనాలున్నాయి. కానీ ఇవన్నీ అపోహలేనని, అంతిమంగా మహిళా రిజర్వేషన్లు ఆరోగ్యకరమైన సమాజానికి బాటలేస్తాయని స్థానిక సంస్థల అనుభవాలు చెప్తున్నాయనడంలో సందేహం లేదు. మహిళా రిజర్వేషన్ కు మద్దతు పలికే వారితో పాటు వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. విధానాల రూపకల్పనలో మహిళల పాత్ర ఉండాలని, లింగ సమానత్వం సాధించాలంటే కోటా అవసరమనేది మద్దతుదారుల వాదన. అదే సమయంలో ఒక కులానికిచ్చే రిజర్వేషన్లతో ఈ మహిళా రిజర్వేషన్లను పోల్చకూడదని ఇంకొందరంటున్నారు. మహిళా కోటాతో రాజ్యాంగంలో ఉన్న సమానత్వ భావనలకు గండిపడుతుందనే ఆరోపణలు లేకపోలేదు. రిజర్వేషన్ వస్తే మెరిట్ ఆధారంగా వచ్చే స్థానాలు పోతాయనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. పైగా రాజ్యసభలో ఉన్న ఎన్నికల ప్రక్రియ కూడా ఈ రిజర్వేషన్కు సహకరించదని కొందరంటున్నారు. కానీ ఇవన్నీ బాలారిష్టాలేనని, కాలక్రమంలో అన్ని సర్దుకుంటాయనే ధీమా మద్దతుదారులో కనిపిస్తోంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, మనకన్నా వెనకబడున్న దేశాలు కూడా మహిళలకు దశాబ్దాల క్రితమే చట్టసభల్లో కోటా ఇచ్చి గౌరవించాయి. రువాండాలో రాజ్యాంగం ప్రకారం 30% కాగా ఆచరణలో దాదాపు 64% మంది మహిళలున్నారు. క్యూబాలో 55.7%, ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, బొలీవియా, మెక్సికోల్లో 50% వరకు రిజర్వేషన్లున్నాయి. నేపాల్లో 33% కోటా అమలవుతోంది. మన ఎంపీల్లో మహిళలు 14% మించి లేరు. ఈ గణాంకాలు గమనిస్తే మనం ఎంత వెనుకబడున్నామో అర్థమవుతుంది. చరిత్రలో ఎందరో మహిళలు జనరంజకంగా పాలన చేసి సమర్థులైన నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్రం తర్వాత కూడా మహిళా కోటా లేకుండానే ఇందిరా, మమత, జయలలిత, మాయావతి, సుష్మా స్వరాజ్ వంటి మహిళా నేతలు దిగ్గజాలుగా రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఈ రకంగా చూసుకుంటే మనకు మహిళల నాయకత్వం కొత్తేం కాదు. కాకపోతే మహిళా కోటా చట్టంగా అమలైతే కనిపించని వివక్ష కూడా తగ్గుముఖం పట్టి మహిళలకు మరిన్ని అవకాశాలు దక్కుతాయనేదే కేంద్రం భావన. అలాగే మహిళా రిజర్వేషన్ కు గతంతో పోలిస్తే ప్రస్తుతం అంత వ్యతిరేకత లేదు. ఎందుకంటే నేతల్లో కూడా కాలానుగుణంగా మార్పు వచ్చింది. పైగా మెజార్టీ పార్టీలు మహిళా ఓటర్ల అండతోనే అధికారం దక్కించుకుంటున్న సమయంలో మహిళలతో పెట్టుకునే సాహసం చేయడానికి ఎవరు ముందుకు రారు అనడంలో సందేహమే లేదు. అల్టిమేట్ గా మహిళలకు కాలం, చట్టం, పరిస్థితులు అన్ని ఎట్టకేలకు అనుకూలిస్తున్నాయి. దశాబ్దాల పోరాటాలు, ఆకాంక్షల తర్వాత పార్లమెంటు నుంచి పంచాయతీ దాకా మహిళా కోటా కల సాకారం కాబోతోంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.